హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు నిఫ్టీ మనకి 27 పాయింట్స్ ప్లస్ సైడ్ అండ్ బ్యాంక్ నిఫ్టీ 151 పాయింట్స్ మైనస్ సైడ్ పడింది. సో ఈరోజు మార్నింగ్ నిఫ్టీ ఓపెన్ అవ్వగానే మనం చూసుకున్నట్లయితే చూడండి ఎక్కడ ఓపెన్ అయింది. సో ఇక్కడ ఈ ఓపెనింగ్ చూసారు కదా, ఈ కింద నుంచి మనకి కంప్లీట్గా ఒక్కసారి పైకి అయితే వచ్చింది. సో 21/5 ఈరోజు కదా. సో ఓపెన్ అవ్వడం ఇక్కడ ఓపెన్ అయింది. ఈ కిందన బేస్ ఏదైతే ఉందో, ఈ కింద బేస్ చూడండి, మనకి ఈ పర్టికులర్ రేంజ్ అనేది ఉంది కదా. సో మీకు ఇందులో కాదు, ఇలా చూపిస్తాను. సో ఈ పర్టికులర్ రేంజ్ ఉంది కదా, ఈ పర్టికులర్ రేంజ్ మనకి బేస్ తీసుకుంది. ఈ బేస్ తీసుకొని ఇక్కడ నుంచి మీరు చూసినట్లయితే ఇవన్నీ కూడా మనకి గ్రీన్ ఉన్నాయి, అంటే బై ఆర్డర్స్ ఇవన్నీ. సో దీన్ని బేస్ చేసుకొని మనం చూసుకున్నట్లయితే ఈ లెవెల్ని బేస్ చేసుకుని మనకి ఈరోజు మార్కెట్ అయితే మూవ్ అయింది. సో ఎప్పుడైతే దీని కిందకి వెళ్ళిందో మార్కెట్ ఒక్కసారిగా పైకి అయితే వచ్చింది. సో అక్కడ నుంచి ఈ లెవెల్ని బేస్ చేసుకుని, అంటే ఏ లెవెల్ చూడండి, 42,440 లెవెల్ని బేస్ చేసుకొని మనకి ఈరోజు మార్కెట్ మూమెంటం అయితే కనిపించింది. సో అక్కడ నుంచి పైకి మూవ్ అవుతూ కంప్లీట్గా మనకి 22,590 22,600 వరకు వెళ్ళి అక్కడి నుంచి సెకండ్ హాఫ్లో ఒకసారి ఫాల్ అయితే చూసాము. మళ్ళీ 22,500 వరకు అయితే వచ్చేసింది. లాస్ట్లో చిన్నగా అప్ సైడ్ 22,507 దగ్గర క్లోజ్ అయింది. బట్ 100 పాయింట్స్ అయితే మనకి మార్కెట్ కిందకైతే వచ్చింది ఈరోజు నిఫ్టీలో. అండ్ రేపు కూడా మనం చూసుకున్నట్లయితే మనకి ఈ పర్టికులర్ రేంజ్ ఏదైతే చూసామో మనం, ఇది మనకి 22,440 నుంచి 22,440 నుంచి 22,420 ఈ లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ని బేస్ చేసుకొని మనకి రేపు మార్కెట్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో ఇది మనకి సపోర్ట్ లెవెల్ నిఫ్టీలో. అండ్ అలాగే ఇది కానీ బ్రేక్ అవుతుంది, ఏమైనా బ్రేక్ అవుతుందంటే మనకి నెక్స్ట్ వచ్చేది ఇది చూడండి, 22,350 లెవెల్ మనకి నెక్స్ట్ సపోర్ట్ జోన్. ఎందుకంటే ఇక్కడ చూసారంటే మీరు ఈ జోన్ ఇక్కడ నుంచి చూడండి, ఈ బై ఆర్డర్స్ చూడండి ఎలా వచ్చాయో ఒక్కసారి అనమాట. హెవీ బై ఆర్డర్స్ అయితే ఇక్కడ మనకు వచ్చాయి. సో వీటిని బేస్ చేసుకుని మనం హ్యాపీగా కళ్ళు మూసుకొని ట్రేడ్ చేసుకోవచ్చు. 22,350 కిందకి మాత్రం వెళ్ళదు అని చెప్పి మనం కళ్ళు మూసుకుని అయితే ట్రేడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ లెవెల్ మొత్తం బై ఆర్డర్సే కాబట్టి ఏదో హెవీగా మనకి బ్యాడ్ న్యూస్ వచ్చి కిందకి వెళ్తే తప్ప వీటన్నిటిని బ్రేక్ చేసుకుని కిందకి వెళ్ళడం అనేది కష్టం. సో 22,100 వరకు మనకి బై ఆర్డర్స్ అయితే ఉన్నాయి. సో నిఫ్టీ సైడ్ అయితే మనకి సేఫ్ అనమాట. సో సేమ్ మనకి బ్యాంక్ నిఫ్టీ సైడ్ వచ్చామంటే, బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి బ్యాంక్ నిఫ్టీ మనకి 47,000, ఇక్కడ కూడా మనకి సేమ్ అనమాట. 47,763 దగ్గర మనకి సపోర్ట్ ఉంది. ఇక్కడ నుంచి మనకి హెవీగా బై ఆర్డర్స్ మళ్ళీ ఉన్నాయి మనకి 47,750 నుంచి. సో ఇక్కడ మనం బేస్ లెవెల్లో చూసుకున్నట్లయితే ఈరోజు మనకి ఎండ్ అయింది చూసారా, ఈరోజు మనకి ఇక్కడ ఈ లెవెల్లోనే సపోర్ట్ అయితే తీసుకుంది. 47,900 950 అనుకోండి, 965 ఆ లెవెల్లో మనకి సపోర్ట్ అయితే తీసుకుంది ఈరోజు. సో ఈ పర్టికులర్ సపోర్ట్ రేంజ్ నుంచి మనకి ఇవన్నీ గ్రీన్లో బై ఆర్డర్స్ అయితే ఉన్నాయి. 47,900 నుంచి ఇవన్నీ కూడా బై ఆర్డర్స్ ఉన్నాయి. కిందకి వెళ్తే మనకి అప్ సైడ్ తీసుకెళ్ళడానికి లేదు. ఇన్ కేస్ ఇవి కూడా బ్రేక్ అయినా కూడా మనకి 47,765 వరకు మనకి కిందకు వచ్చిన ఇక్కడ నుంచి మళ్ళీ మనకి బై ఆర్డర్స్ ఉన్నాయి. సో బ్యాంక్ నిఫ్టీ సైడ్ కూడా మనం సేఫ్గానే ఉన్నాం. బట్ అప్ సైడ్ బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ మూవ్ అయితే మాత్రం 48,200 వరకే ఛాన్స్ ఉంది. సో 47,800 దాటి మనకి పైకి వెళ్తుందంటే ఆ టైంలో మనం నెక్స్ట్ చూసుకోవాల్సిన లెవెల్ వచ్చేసరికి ఈ మధ్య మనకి హెవీ ఫాల్ అయితే చూసాం కదా. సో మనకి నెక్స్ట్ మనం చూసుకోవడానికి మనకి 48,200 క్రాస్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సెల్ ఆర్డర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ 48,300 దగ్గర
48,300 దగ్గర సెల్ ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి మనకి రివర్సల్ అయితే చూస్తున్నాం. సో ఇన్ కేస్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళినా కూడా 48,400 వరకు వెళ్ళొచ్చు. అక్కడ వరకు మనకి సెల్ ఆర్డర్స్ అయితే ఉన్నాయి. ఈ సెల్ ఆర్డర్స్ అన్నీ బ్రేక్ చేసుకొని మీదకి వెళ్ళడం అనేది చాలా కష్టమైన విషయం. సో 48,200 వరకు మనం అప్ సైడ్ మూమెంట్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. డౌన్ సైడ్ ఏమో చెప్పాను కదా 47,950 అండ్ అది బ్రేక్ అయితే 47,750 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. సో అది బ్రేక్ చేసుకుని అయితే మనకి కిందకి వెళ్ళడానికి పెద్దగా అవకాశం అయితే లేదు. సో ఆ లెవెల్స్ని మనం బ్యాంక్ నిఫ్టీలో అయితే చెక్ చేసుకుంటున్నాం. ఇది బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ. రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కదా, సో ఎక్స్పైరీలో ట్రేడ్ చేయాలనుకున్నారో ఈ లెవెల్స్ని మైండ్లో పెట్టుకోండి. ఈ లెవెల్స్ని మైండ్లో పెట్టుకొని ఎవరైనా ఫ్యూచర్స్ తీసుకోవాలనుకున్నా, లేదు ఆప్షన్ సైడ్ చూసుకుంటే మనకి రేపు డికే ఉంటుంది. సో ఆప్షన్ డికే వల్ల మనం చాలా లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనకి అప్ సైడ్ కూడా పెద్ద టార్గెట్ లేదు, డౌన్ సైడ్ కూడా పెద్ద టార్గెట్ లేదు, చిన్న చిన్నవే ఉన్నాయి. సో పైకి వెళ్తే కిందకి వస్తుంది, కిందకి వెళ్తే పైకి వస్తుంది. సో కంప్లీట్ వోల్టైల్ సెషన్స్ అయితే మనం చూసే ఛాన్స్ ఉంది. ఫర్దర్గా మనకి పెద్ద న్యూస్లు ఏమైనా ఉన్నాయా అంటే పెద్ద న్యూస్లు పెద్దగా మనకి ఇప్పుడు న్యూస్లు అయితే ఏం లేవు. ఎలక్షన్ రిజల్ట్ వచ్చేంత వరకు అంటే June 1 వరకు కూడా మనకి ఇండియాలో అయితే పెద్దగా న్యూస్లు ఏం లేవు. అండ్ ఫెడ్ వాళ్ళు కూడా ఏమైనా మనకి ఫర్దర్గా ఏమైనా న్యూస్ స్టేట్మెంట్స్ కానీ లేకపోతే ఏమైనా చేస్తే మనకి మూమెంట్ ఉండొచ్చు. లేదంటే మాత్రం ఈ వోల్టైల్ సెషన్ అయితే కంటిన్యూ అవుతుంది. అండ్ చూసుకున్నట్లయితే మనకి గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అనేవి మనకి ఈ మధ్య బాగా హెవీగా పెరుగుతున్నాయి. సో గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ పెరుగుతున్నాయి. అండ్ దానికి తగ్గట్టుగానే మనకి స్టీల్ రిలేటెడ్ కూడా పెరుగుతున్నాయి. ఈరోజు మనం చూసుకున్నట్లయితే టాటా స్టీల్ మనకి హెవీగా మనకి అంటే మెటల్స్ కంప్లీట్గా పెరుగుతున్నాయి. మెటల్స్ మీద ఏవైతే డిపెండెంట్గా ఉన్నాయో ఉంటాయి కదా, మనకి డిపెండెంట్ అన్నీ కూడా హెవీగా పెరుగుతున్నాయి అన్నమాట. సో మనకి ఈ ఇంక్రీజ్ ఏదైతే ఉందో మనకి దీనివల్ల మనకి ఏవి ఎక్కువ బెనిఫిట్ అవుతున్నాయి, సో ఆ కంపెనీస్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. సో నేను దాన్ని బేస్ చేసుకొని నేను మీకు ఫర్దర్గా అనాలిసిస్ చేసి కొన్ని స్టాక్స్ని అయితే నేను ఇద్దామనుకుంటున్నాను. సో మనకి దాన్ని బేస్ చేసుకొని నేను ఏవైతే మెటల్ రిలేటెడ్గా ఇన్కేస్ మెటల్ పెరిగితే ఏ కంపెనీస్కి ప్రాఫిట్ అవన్నీ చూసుకొని నేనైతే చెప్తాను. సో దాన్ని బట్టి చూద్దాం. అండ్ రేపటికి మన గిఫ్ట్ నిఫ్టీ ఇండికేషన్ ఏమో పాజిటివ్లో ఉంది, +17లో ఉంది ప్రజెంట్ అయితే 11:40 టైంకి 22,634 వరకు ఓపెన్ అవుతుందని ఉంది. బట్ మరీ అంత ఓపెన్ అవ్వకపోవచ్చు, కానీ మనకి అప్ సైడ్ అయితే మనకి 22,570 నుంచి 22,620 మధ్యలో అయితే మంచి రివర్సల్ అయితే ఛాన్స్ ఉంది. సో అప్ సైడ్ వెళ్ళినా కూడా 22,570 నుంచి 22,620 వరకు చూసుకోవాలి. అంటే ఒక 100 పాయింట్స్ పైకి కూడా వెళ్ళాలంటే 100 పాయింట్స్ ఉంది, కిందకి రావాలన్నా 100 పాయింట్స్ ఉంది నిఫ్టీలో. సో నిఫ్టీలో పెద్దగా మూమెంట్ అయితే ఏం కనిపించదు, ఎందుకంటే ఈరోజు చూసారు కదా, ఈ రోజులాగే ఉంటుంది. పైకి వెళ్తే కిందకి వెళ్తే పైకి. సో రెడీగా ఉందాం. రేపైతే మనకి బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కదా, ఏమైనా బ్యాంక్ నిఫ్టీలో ఛాన్స్ ఏమైనా ఉంటే చూద్దాం. బల్క్ లాట్స్ తీసుకొని ఏమైనా చేయొచ్చు అంటే చూద్దాము. సో చూడండి, ఈరోజు టాటా స్టీల్ అయితే 6.45 రూపీస్ అయితే ఇంక్రీజ్ అయింది. ఇది ఆల్మోస్ట్ 3.84% అనమాట. సో టాటా స్టీల్ అయితే ఈరోజు బాగానే మూమెంట్ అయితే చూసాము. మనకి ఆప్షన్ చైన్లో చూసుకున్నా కూడా చూడండి, మనకి ఆప్షన్ చైన్ కూడా ఈరోజు అన్నీ కూడా 100% వరకు ఇంక్రీజ్ ఉంది మనకి ఈరోజు అన్నీ కూడా. సో అబవ్ 100 కూడా ఉన్నాయి మనకి కిందకి. బట్ ఇప్పటివరకు అయితే మాత్రం నేను టాటా స్టీల్ 174 వరకు పెరిగినా నేను ఇంకా దీన్ని అప్పర్ సైడ్లోనే చూస్తున్నాను. అంటే ఇంకా మనకి పైకి వెళ్ళే ఛాన్సే ఉంది. నేను యాక్చువల్గా దీన్ని 100 రూపీస్ దగ్గర బై చేసుకోమని చెప్పి నేను ఇనీషియల్ డేస్లో చెప్పాను. 110 దగ్గర ఉన్నప్పుడు ఆ టైంలో మనం ఆప్షన్ ట్రేడ్ కూడా తీసుకున్నాం టాటా స్టీల్లో. ఇది ప్రజెంట్ అలా పెరుగుతూ 174 వరకు వచ్చింది. ఎవరైనా లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకునేవారు టాటా స్టీల్ అండ్ ఈ జింక్ రిలేటెడ్గా మనకి మెటల్స్ రిలేటెడ్గా ఇంకొక స్టాక్ ఏదంటే వేదాంత
వేదాంత ఒకటి, టాటా స్టీల్ ఒకటి, వీటిని ఫోకస్ చేసుకోవచ్చు మనం. ఈ రెండింటిని కూడా ఫోకస్ చేసుకుని మనం లాంగ్ టర్మ్ కోసం అయితే చూడొచ్చు. సో టాటా స్టీల్లో కూడా ఎవరైనా మనకి తీసుకోవాలనుకున్న వాళ్ళు మూమెంట్ చూసి తీసుకోవాలనుకునే వాళ్ళు అయితే 175 ఉంది కదా, 175 3.90 ఉంది, 21,450. ఎవరైనా తీసుకోవాలనుకుంటే చూడండి, దీన్ని తీసుకోవచ్చు. 21,450లో ఉంది. రేపు ఓపెన్ అయినప్పుడు ఎలా ఓపెన్ అవుతుందో చూడాలి. సో దాన్ని బేస్ చేసుకొని చూడండి. ఇది 1 రూపీ పెరిగితే మనకు 5,500 రూపీస్ ప్రాఫిట్ అనమాట. అంటే 3.90 ఉంది కదా, అది 4.90 అయిందంటే మనకు 5,500 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది ఇందులో. సో లాట్ సైజ్ కూడా చూసుకోండి, లాట్ సైజ్ చూసుకొని తీసుకోండి, ఎన్ని లాట్స్ తీసుకుంటున్నారు ఏంటి అనేది. హెవీగా అయితే వెళ్ళొద్దు. ప్రజెంట్ ఉన్న మూమెంట్లో అయితే మనం దేన్ని కూడా నమ్మలేం. సో మెయిన్గా అయితే ఈరోజు చెప్పుకోవాల్సినవే ఫ్రెండ్స్. ఎవరైనా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళు, గోల్డ్ ప్రైజెస్ పెరుగుతున్నాయి కదా, గోల్డ్ బాండ్స్లో ప్రిఫర్ చేయండి. ఎందుకంటే మనకి ఫిజికల్ గోల్డ్ చాలామంది కొనుక్కోవాలనుకుంటారు, ఫిజికల్ గోల్డ్ కొంటాము అది ఇది అని చెప్పి. బట్ ఫిజికల్ గోల్డ్ మనకి స్టోరేజ్ ప్రాబ్లం ఉంటుంది, లేదంటే బ్యాంక్స్లో పెడతారు, అండ్ ఎక్కువగా వేసుకొని తిరిగేది కూడా ఉండదు మనకి. అంటే చిన్న చిన్న రింగ్స్ మనకి మ్యాండేటరీగా ఉండాల్సినవి కొనుక్కొని మిగిలిన వాటిని గోల్డ్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోండి. ఎందుకంటే అది కంప్లీట్గా మీకు 100% రిటర్న్ అనమాట మీకు. ఎందుకంటే ఈరోజు మీరు ఇన్ని గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ కొన్నారంటే దాంట్లో తరుగు అని చెప్పి, మజూరీ అని చెప్పి గోల్డ్ ఛార్జెస్ ఉంటాయి, అవన్నీ తీసేస్తారు. అండ్ రిటర్న్ మీరు అమ్మాలనుకున్నా కూడా వాటిని మనం సేమ్ ఇలాగే, ఇది మీకు ప్యూరిటీ లేదు, ఇంత తక్కువ ఉంది, అది ఇది అని చెప్పి మనకు చేస్తారు. సో అందుకనే చెప్పి మనం గోల్డ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు మ్యాక్సిమం గోల్డ్ బాండ్స్ని ప్రిఫర్ చేయండి. అది ఆర్బీఐ నుంచి మనకి వస్తుంది కదా. సో గోల్డ్ బాండ్స్ ప్రిఫర్ చేయండి. మీ చుట్టుపక్కల వాళ్ళకి కూడా సజెషన్స్ అయితే ఇవ్వండి. మనం ఫిజికల్ గోల్డ్ ఈ మధ్య చూస్తున్నాం, దొంగతనం జరిగిన, లేకపోతే బ్యాంకుల్లో పెట్టిన, లేకపోతే ఈ తరుగు మజూరీ అమ్మాలనుకున్నప్పుడు ఇవన్నీ కూడా వస్తాయి. అందుకని చెప్తున్నాను. మళ్ళీ మనకి ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానీ మనకి గోల్డ్ బాండ్స్ అనేవి ఓపెన్ అవుతాయి ఆర్బీఐ నుంచి. సో కొనుక్కోవాలనుకునే వాళ్ళు, గోల్డ్ కొనాలి అనుకునే వాళ్ళు రెడీగా పెట్టుకోండి. దగ్గరలో ఉన్న మీ బ్యాంక్, ఎనీ బ్యాంక్, మీ దగ్గర ఉన్న బ్యాంక్లోకి వెళ్తే వాళ్ళు మీకు గోల్డ్ బాండ్స్ అనేది ఖచ్చితంగా మీకు సజెస్ట్ చేస్తారు. లేదంటే మనం పోస్ట్ ఆఫీస్లో కూడా ఓపెన్ చేసుకోవచ్చు గోల్డ్ బాండ్స్ అనేవి. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నచ్చిందా? మన స్టాక్ లెవెల్స్ కూడా చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి షేర్ చేయండి. ఎవరైతే ట్రేడింగ్ చేస్తారో వాళ్ళందరికీ కూడా చెప్పండి. థ్యాంక్ యూ.